రేపే మంగళవారం. అలానే ఏకాదశి కూడా. రేపు భీష్మ ఏకాదశి మంగళవారం. మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి మంగళవారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు. రేపు ఉప్పు అలానే నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు రేపు స్నానం చేసే నీటిలో ఉసిరికాయ కానీ ఉసిరి ఆకులు కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మజన్మాల దరిద్రాలు పాపాలు ఖచ్చితంగా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక ఉప్పు నిమ్మకాయతో పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఖచ్చితంగా దీనికోసమని దొడ్డుప్పుని మాత్రమే తీసుకోండి. దొడ్డుప్పుకి మాత్రమే మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రంలోనే ఉద్భవించింది. కాబట్టి లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. భరించలేని కష్టాలు ఉన్నప్పుడు కానీ, మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు కానీ, మనకు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ దొడ్డుప్పుని ఇలా తీసుకొని గుప్పెట్లో పట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. మీ ఒంట్లోని ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఆ తరువాత ఆ ఉప్పుని కరిగించి అంటే నీటిలో వేసి కరిగించి ఆ నీటిని ఎక్కడైనా అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి. అలా చేస్తే గనక డబ్బుకి లోటు అనేది ఉండదు. అలానే ఒకటి నిమ్మకాయను తీసుకోండి. మచ్చలేమి లేకుండా మంచిగా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి. ఈ నిమ్మకాయ శక్తి దేవతలకి చాలా ఇష్టం. నిమ్మకాయతో ఏ పరిహారాలు చేసినా సరే బాగా ఫలిస్తాయి. నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉండడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇక దొడ్డుప్పు అలానే నిమ్మకాయతో మనం ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అందులోనూ రేపు మంగళవారం భీష్మ ఏకాదశి కాబట్టి. ఇక పరిహారం ఎలా చేయాలి అంటే మనం మీ దగ్గర దొడ్డుప్పు ఎక్కువగా ఉంటే మీరు నిండుగా తీసుకోవచ్చు. ఇక్కడ మనం తక్కువగా ఉంటే తక్కువగానైనా తీసుకోవచ్చు. మనకు దొడ్డుప్పు అనేది ఉండాలి. దొడ్డుప్పు అనేది ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చుట్టూ ఉండే చెడు శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దొడ్డుప్పుని కొంచెమైనా తీసుకోవాలి. ఇక అలానే పరిహారానికి ఖచ్చితంగా మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రని కానీ వాడాలి. ఇత్తడి, రాగి, స్టీల్ వంటి వాటికి ఈ పరిహారం పనికిరాదు. కాబట్టి మట్టి పాత్రను లేదా గాజు పాత్రను తీసుకొని అందులో దొడ్డుప్పుని వేసి మచ్చలేమి లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి. మచ్చలు ఏమీ లేకుండా ఉండే నిమ్మకాయకు మాత్రమే చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. ఇక ఆ నిమ్మకాయను ఈ ఉప్పు బౌల్లో పెట్టేయండి. ఇలా పెట్టేసి ఈ బౌల్ని తీసుకుని మీ ఇల్లంతా కూడా తిరగండి. ఇలా తిరిగేశాక ఆ బౌల్ని తీసుకువచ్చి మీరు స్టవ్ దగ్గర వంటగదిలో స్టవ్ దగ్గర ఆ బౌల్ని స్టవ్ వెనకాల కానీ స్టవ్ పక్కన కానీ పెట్టండి. ఇలా పెట్టేసి ఈ రోజంతా అలానే వదిలేయండి. అంటే రేపు మంగళవారం రోజు రాత్రి సమయాల్లో ఈ పరిహారం చేయండి. అలా పెట్టేసి అలానే వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా ఆ ఉప్పు నిమ్మకాయ లాగేసుకోవడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఉండే సమస్యలు, జ్యేష్ఠాదేవి, చెడు శక్తులు, చెడు గాలులు, నకారాత్మక శక్తి ఇలాంటి చెడు శక్తులన్నీ కూడా ఉప్పు అలానే నిమ్మకాయ లాగేసుకుంటాయి. ఇక మరుసటి రోజు ఆ ఉప్పు నిమ్మకాయని మీరు ఉప్పుని అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదా నీటిలో కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి. ఆ నిమ్మకాయను మాత్రం దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. సంపద ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.